హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. విషయం ఏంటి అని అంటే, అవి మైసూరు బజ్జీయా పునుగులా అని చెప్పి నేనైతే చెప్పలేను. ప్రాసెస్ మొత్తం చూసేసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే కరెక్ట్గానే చేశాను. అవి ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అనమాట. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మైదా 1.5 బౌల్ వేసుకోండి. నేను చూపించాను కదా, ఈ బౌల్తో 1.5 బౌల్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత జీలకర్ర వేసుకోండి. పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర పుల్లటి పెరుగు లేదు. సాల్ట్ పెరుగు కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ కూడా పోసుకోండి, ఎందుకంటే పెరుగుతో మొత్తం కలవదు కాబట్టి వాటర్ పోసుకోండి. కొంచెం కొంచెం మిక్స్ చేస్తాం. పిండి నైటే కలిపి పెట్టుకోండి. ఇది మంచిగా మిక్స్ చేయాలి అని చెప్పి తెలుసు నాకు. ఇదైతే నేను చాలాసేపు మిక్స్ చేశాను. నేను ఇప్పటికీ ఇది 4-5 టైమ్స్ చేశాను. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఎప్పుడు మైసూర్ బజ్జీ. ఇంకా అప్పటి నుంచి నేను ఆపేసాను అనమాట. రేపొద్దున చూద్దాం ఎలా వచ్చిద్దో. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మంచిగా కాగాలన్నమాట. అది కాగిన తర్వాత మైసూర్ బజ్జీ వేసేసుకోండి. చూసారు కదా, నాకు షేప్స్ అయితే అంత కరెక్ట్గా రావు ఎప్పుడు చేసినా. టేస్ట్ వైస్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఎక్కడ